హాయ్ అండి. ఈరోజు నేను బంగాళదుంప కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేయించాను, పచ్చిమిర్చి కూడా వేయించాను. తర్వాత బంగాళదుంపలు కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించాను. వీడియో ఫస్ట్ నుంచి తీయలేదు. బంగాళదుంపలు కాలీఫ్లవర్ ముక్కలు సగం ఉడికిపోయాయి. బంగాళదుంపలు కాలీఫ్లవర్ ముక్కల నుంచి వాటర్ వస్తుంది కొద్దిగా. మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. సాల్ట్ కారం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేస్తాను. కొత్తిమీర పుదీనా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ కొత్తిమీర పుదీనా బాగా ఉడికిపోవాలి. కర్రీ ఉడికిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను బంగాళదుంప కర్రీ లంచ్ చేస్తున్నాను కర్రీతో. బంగాళదుంప కర్రీ ఇంకా కొద్దిగా గోంగూర పచ్చడి. కర్రీ అయితే సూపర్ ఉంది. ముద్ద కూరలా తయారైంది కర్రీ. ముద్ద కూర అంటాం కదా, ముద్దగా ఉంది. గోంగూర పచ్చడి మధ్య మధ్యలో నంచుకుంటే చాలా బాగుంటుంది. అన్నం స్లోగా తినాలి. తినేటప్పుడు ఫాస్ట్గా తినకూడదు. చాలామంది ఫాస్ట్గా నమలకుండా మింగేస్తారు. అలా మింగకూడదు. మెల్లగా నములుతూ మింగాలి. ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి.
మధ్య మధ్యలో గోంగూర పచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.